ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శంకుపూల చెట్లు ఇంట్లో ఉండడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి, విష్ణువుకి శివునికి శంకుపూలు ఎందుకు అంత ప్రీతికరం, శంకుపూలతో దేవతలను పూజిస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శంకుపూలతో దేవుణ్ణి పూజిస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోండి. మన భారతీయ సాంప్రదాయంలో ప్రకృతి, దేవుడు, మన జీవితం ఈ మూడు విడిపోని సంబంధంతో ఉంటాయి. అందుకే మన పెద్దలు చెట్టు, పువ్వు, నది, గాలి అన్నిటినీ గౌరవంగా చూశారు. వాటిలో కొన్ని పూలు మాత్రం సాధారణమైనవి కాదు. అది దేవతలతో, ఆధ్యాత్మిక శక్తులతో అనుసంధానమైనదిగా ఉంటాయని నమ్మకం. అలాంటి ప్రత్యేకమైన పూలలో శంకుపూలు ఒకటి. శంఖం ఆకారంలో సహజంగా పుట్టే ఈ పూలను చూసిన వెంటనే మనసుకు తెలియకుండానే ఒక చల్లదనం, ప్రశాంతత కలుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు అని మన సాంప్రదాయం చెబుతుంది. శంకుపూలు ఎలా పుట్టాయి అనే ప్రశ్నకు సమాధానం ప్రకృతిలో దాగి ఉంది. ఈ మూడు ఒక తీగజాతి యొక్క మొక్క నుంచి వస్తాయి. ఈ మొక్క మెల్లగా పెరిగి గోడల వెంట చెట్లకు ఆనుకొని విస్తరిస్తుంది. ఈ మొక్క నుంచే ప్రతి పువ్వు శంఖం ఆకారంలో ఉంటుంది. మనుషులు చెక్కలేదు, రూపం ఇవ్వలేదు. ప్రకృతి స్వయంగా శంఖం రూపాన్ని ఈ పూలకు ఇచ్చింది. శంఖం అంటే మన సాంప్రదాయంలో పవిత్రతకు, సృష్టికి ప్రతీక. అందుకే ఈ పూలను దేవతలతో అనుసంధించారు. పురాణాల ప్రకారం శంఖం సముద్ర మథన సమయంలో వెలిసిన వస్తువు. ఆ శంఖాన్ని విష్ణువు తన చేతిలో ధరించాడు. ఆ శంఖం నుంచి వెలువడే నాదం ఓంకారంతో సమానం అని చెబుతారు. అదే ఓంకారం సృష్టికి మూలం. ఈ శంఖం ఆకారంలో పుట్టిన పూలు భూమిపై దేవతల ఆశీర్వాదంగా భావించబడ్డాయి. అందుకే శంకుపూలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా మారాయి. శంకుపూల రంగు కూడా ఎంతో ముఖ్యమైనది. ఇది సాధారణంగా తెలుపు లేదా నీలం రంగులో ఉండి మధ్యలో లేదా లోపల నీలం లేదా తెలుపు షేడ్ కనిపిస్తుంది. తెలుపు రంగు శుద్ధి, సాత్విక గుణం, ప్రశాంతకు సంకేతం. నీలిరంగు విష్ణుతత్వానికి, అనంతతత్వానికి, లోతైన ఆధ్యాత్మిక భావనకు ప్రతీక. అందుకే తెలుపు, నీలం శంకులను విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అర్పించడం చాలా శుభకరంగా భావిస్తారు. కేవలం విష్ణువుకే కాకుండా శంకుపూలను శివునికి కూడా అర్పించవచ్చు. శంఖనాదం శివతత్వానికి కూడా సంబంధించినదిగా శాస్త్రాలు చెబుతాయి. శివుడు ప్రశాంత స్వరూపుడు. శంకుపూలలో ఉండే చల్లదనం, మౌనం, నిశ్శబ్ద శక్తి శివతత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో శివలింగాన్ని కూడా శంకుపూలతో పూజ చేస్తారు. శంకుపూలతో పూజ చేయడం చాలా సరళమైనది. ఉదయం శుభ్రంగా స్నానం చేసి శంకుపూలను స్వచ్ఛమైన నీటితో కడగాలి. పూజ గదిలో దీపం వెలిగించాలి. దేవుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఈ పూలను అర్పించాలి. మంత్రాలు చదవలేకపోయినా భక్తి ఉంటే చాలు అని మన సాంప్రదాయం చెబుతుంది. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో శంకుపూలతో పూజ చేయడం మరింత శుభ ఫలితాలను ఇస్తుందని పెద్దల నమ్మకం. ఇంట్లో శంకుపూల చెట్టు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఈ చెట్టు ఇంటి ప్రాంగణంలో లేదా తోటలో ఉంటే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుందని నమ్మకం. ఉదయం వేళ ఈ పూలను చూడడం వల్ల మనస్సు హాయిగా మారి రోజంతా సానుకూల ఆలోచనలు కలుగుతాయని చెబుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు తగ్గుతాయని కూడా పెద్దలు అంటారు. పూర్వకాలంలో ఋషులు, సాధువులు తమ ఆశ్రమాల చుట్టూ శంకుపూల మొక్కలను పెంచేవారు. కారణం ఏమిటంటే ఈ మొక్కల దగ్గర ఉండే వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉంటుందని వారి అనుభవం. శంకుపూల సువాసన మనసును నిశ్శబ్దంగా చేసి అంతర్ముఖంగా తీసుకెళ్తుందని నమ్మకం. శంకుపూలను ఎలా ఉపయోగించాలి అన్నదానిపైన కూడా మన సాంప్రదాయం కొన్ని నియమాలు చెబుతుంది. ఈ పూలను నేలపై పడేయకూడదు, కాళ్ళతో తొక్కకూడదు. దేవుడికి అర్పించిన తర్వాత గౌరవంగా నీటిలో విడిచిపెట్టాలి లేదా చెట్టు కింద ఉంచాలి. ఇది పువ్వుకు కాదు, ఆ పువ్వు సూచించే భావనకు ఇచ్చే గౌరవం. ఈ రోజుల్లో మనం ఇలాంటి విషయాలను మూఢనమ్మకాలు అని పక్కన పెట్టేస్తాం.
కానీ మన పెద్దలు చెప్పిన ప్రతి మాట వెనుక ఒక జీవన తత్వం ఉంది. శంకుపూలు మనకు నేర్పే పాఠం ఏమిటంటే శుభ్రత, ప్రశాంతత, భక్తి ఉంటేనే జీవితంలో సమతుల్యత ఉంటుంది. చివరిగా చెప్పాలంటే శంకుపూలు కేవలం పూలు కావు, అవి ప్రకృతి రూపంలో ఉన్న ఆధ్యాత్మిక సందేశం. వాటిని గౌరవించి భక్తితో పూజిస్తే ఆ భావన మన జీవితంలోకి కూడా వస్తుంది. శాంతి, సంతోషం, సమతుల్యత ఇవే నిజమైన దైవానుగ్రహం. మన సాంప్రదాయాలను అర్థంతో పాటిస్తే అవే మన జీవితానికి వెలుగు చూపుతాయి.